మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హిట్లర్, కిమ్ వంటి వివాదాస్పద అంతర్జాతీయ నేతల పేర్లను స్థానిక రాజకీయాల్లోకి లాగడం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి దీని ద్వారా ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారు? మస్తాన్ రావు గారు, దీన్ని ఏ విధంగా చూడాలి? మీరేం చెప్తారు? మస్తాన్ రావు గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజ్ సార్. న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ రెండు పార్శ్వాలండి. ఒకటి, ఆయన కిమ్ని అదేవిధంగా హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటాను అనలేదు. విషయం ఏంటంటే, బెంగళూరులో ఆయన ఒక పత్రికకు సంబంధించి కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు హైడ్రా అనేది తనకు ఎందుకు ఇష్టమో చెప్తూ, అది హిట్లర్ యాక్చువల్గా గ్రీకు పురాణాల్లో ఏంటంటే హైడ్రా అనేది ఒక 7-8 తలల పాము ఉంటుంది అనమాట. ఒక తలను నరికేచ్చినా కూడా ఇంకో తలలో మళ్ళీ ప్రాణం పోసుకొస్తారు. సో అలాగా హైడ్రా అనేది చాలా విస్తారమైన అధికారాలు కలిగి ఉండేలాగా 3000 మంది మాజీ సైనికులతో అట్లా పెట్టాను. అది ఆక్రమణలు కావచ్చు, ఆ పవర్ఫుల్ టీం అనేది చెప్పానన్నారు. కానీ ఆయన ఆ రోజు చెప్పింది అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటానన్నారు. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో ఇప్పుడు పినరయి విజయ్ గారు కూడా చెప్పారు కదా, అసలు ఆయన అయితే ఏకంగా ఆర్ఎస్ఎస్ భావాలు, ఆయన ఫస్ట్ లో ఏబీవీపీలో పనిచేశారు కదా రేవంత్ రెడ్డి గారు. సో ఆ ఫాసిస్ట్ భావాలు ఇంకా ఉన్నాయి అనేది కూడా పినరయి విజయ్ గారు, ఆయన ఓడిపోయిన మొన్న కేరళ మాజీ సీఎం కూడా కామెంట్ చేసిన పరిస్థితి. జాతీయ స్థాయిలో బాగా ఒత్తిడి, అంటే ఒక హిట్లర్ అనే అతను దేనికి మోడల్ గా ఉంటారంటే, ఒక నియంతకి, ఒక లక్షలాది మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లోకి పంపేసి చంపేసిన దానికి ఆయన ఒక నియంతలా కనిపిస్తారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తారు. సో అలాంటి వ్యక్తిని అసలు మాట్లాడటమే, లేకపోతే మోడల్గా అని చెప్పటం కానీ, అసలు ఆయన్ని గుర్తు చేసుకోవటమే ఒక దుర్మార్గంగా భావించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. సో అలాంటి వ్యక్తిని ఈ విధంగా స్ఫూర్తి అని తీసుకురావడం, ఇందాక మీరు ఏదైతే ప్లే చేశారో దానిలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, ఐ హ్యావ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిట్లర్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే విమర్శలు బాగా వచ్చాయో దాని మీద ఆయన కొంత వెనక్కి తగ్గి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో కేసీ వేణుగోపాల్ గారు కూడా పార్లమెంట్లో ఆ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఇట్లా నియంతలాగా వ్యవహరిస్తున్నారని 2023లో కూడా ప్రస్తావించిన పరిస్థితి. సో పినరయి విజయన్ కూడా అదే విధంగా ఆయన అక్కడ కేరళలో కూడా అదే విధంగా హిట్లర్తో పోల్చిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే, అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుందేమో హైడ్రాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ లో నేను హిట్లర్ అన్నాను. ఇప్పుడు కిమ్ ఎందుకు పోల్చారు? నరేంద్ర మోడీ గారితో పోల్చారు. నరేంద్ర మోడీ గారు ఇట్లా ఓట్ చోరీ అయిపోయింది, ఇక సీట్ చోరీకి ప్రయత్నిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే మీనాక్షి నటరాజన్ గారి మీద ఆ విధంగా చేసి వెనక దొడ్డిదారిలో గెలిచారని చెప్పేసి అంటానికి ఆయన కిమ్, నరేంద్ర మోడీ గారు కిమ్ లాగా మారారు. అంటే మొన్నేమో ఆయన్ని హిట్లర్ ఇన్స్పిరేషన్ అనుకున్నారు, ఈ రోజేమో నరేంద్ర మోడీ గారిని కిమ్తో పోల్చిన పరిస్థితి. రెండు డిఫరెంట్, రెండు ఇద్దరిని ఆదర్శం అనలేదు. ఇప్పుడు ప్రత్యర్థి మీద ప్రయోగించారు. ఆయన మొన్న నియంతని ఏదైతే అన్నారో ఈ రోజు తాజా నియంత. నిజానికి ప్రపంచంలో అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం హిట్లర్ ఉంటే ఇప్పుడు కిమ్ అనేది, మన కిమ్ అనే వ్యక్తి మనకి అందరికీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. రెండోది ఏంటంటే, ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు నాతో కలిస్తే తెలంగాణకి మేము ఇంకా సహకరిస్తాం, మీరు నాతో కలవన్నారు. అప్పుడు ఆయన ఏంటి, ఈయన బీజేపీకి దగ్గర అవుతున్నారా అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మోడీ గారే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆయనే క్లోజ్ అవడానికి ప్రయత్నించారు అనే విధంగా ఆయన స్పెసిఫిక్ గా చెప్పాల్సి వచ్చింది ఢిల్లీలో ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు. మీరు అది గమనించి ఉంటారు. సో ఈ విధమైన ఒత్తిడి ఎక్కువ అవుతున్నప్పుడు మరో పక్క ఏంటంటే పెద్ద ఉపద్రవం ఏమొచ్చబడింది, మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి ఒక కేసు ఉంది. ఆ కేసు ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా బీజేపీ మీద ఒకటి ఉంది, నేను ముందు చెప్తాను. బీజేపీ మీద కంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది బీజేపీ ఒక పెద్ద గేమ్ ఆడిన పరిస్థితులు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోనే నిజంగా మీనాక్షి నటరాజన్ ఎవరి మీద సీరియస్ అయితే వాళ్ళు మనసులో ఉంచుకొని ఇది ప్రత్యర్థులకు ఉప్పందించేలాగా ఈ కేసుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సో ఇవన్నీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి ఇదంతా కనిపిస్తుందా? ఈ బ్యాక్గ్రౌండ్ లో ఆయన మీద ఒత్తిడి ఏదైతే ఉందో, బీజేపీ దగ్గర అవుతున్నారని, లేదంటే నరేంద్ర మోడీ గారి దగ్గర అయ్యారని, మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి తెలంగాణ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని, ఇవన్నీ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వాన్ని తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా ఆ దాడి నుంచి తప్పించుకుంటానికే రేవంత్ రెడ్డి గారు
ఈ కిమ్ గారిని దీనిలోకి తెచ్చారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అటు పక్కన హిట్లర్ గురించి జరిగినప్పుడు మొన్న డ్యామేజ్ కంట్రోల్కి ఆయన వెనక్కి తగ్గారు. నేను అనలేదు, నిన్న అన్నారు ఆయన. హిట్లర్ గురించి ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటారా, నేను ఎందుకంటా నాకు తెలియదు ఆ మాత్రం అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రోజు మాత్రం అందవేరు, ఈ రోజు అందవేరు. అలాగే నేను అనేది ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు కొన్నిటికి సమాధానం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఆయన ఓట్ చోరు సీట్ చోరుగా మారిందన్నారు. ఓకే, మరి కేరళలో మీరు వెళ్ళి ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి అక్కడ కిమ్ లాగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించారా లేదా? సమాధానం చెప్పాలి కదా. తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలో రావడానికి ప్రయత్నించింది, బట్ అక్కడ ఈరోజు ఎవరున్నారు? టీవీకే ఉంది. మరి అక్కడ నరేంద్ర మోడీ గారు కిమ్ అయితే ఆయన చెప్పిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది, బ్యాలెట్ బాక్సులు ఉంటాయి, దానిలో ఓటేసి రావడం, విజేత ముందుగా నిర్ణయం అయిపోతారు, కిమ్ చేస్తాడు ఆ పని అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేస్తారన్నారు. మరి ఆ రెండు రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ అధికారంలో రాలేదు? అసలు అదంతా ఎందుకు? మీరు 2023లో తెలంగాణలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? మరి అప్పుడు కిమ్గా నరేంద్ర మోడీ గారు మారలేదా? మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది కూడా బీజేపీ హయాంలో జరిగిన ఎన్నికల్లోనేగా. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే ఇంకా బీజేపీ విషయానికే వద్దాం. బీజేపీ మీద ఎందుకు అనుమానాలు వస్తా ఉన్నాయి అనేది మనం విశ్లేషించుకుంటే, బీజేపీకి అక్కడ ఇందాక మన కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టు, బీఆర్ఎస్ మిత్రులు కానీ చెప్పినట్టు ఏంటి, మనకి అక్కడ 162 స్థానాలు ఉన్నాయి. సో 2 మాత్రమే గెలుచుకునే అవకాశం అక్కడ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ఒకటి గెలుచుకుంటుంది. మీకు ముందే సమాచారం ఉండబట్టే మూడో వ్యక్తిని పెట్టారా అంటే రైట్ రాయల్ గా గేమ్ ఆడలేదు మీరు. జనరల్ గా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి. జనరల్ గా ఎవరైనా రాజకీయాల్లో ఏం చేస్తారంటే, క్రికెట్ ని పోల్చుకుంటే బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ని అవుట్ చేయాలని చూస్తారు. ఏది అవుట్ సైడ్ వికెట్ కీపర్ ముందు ఉండే బ్యాట్స్మెన్ అవుట్ చేయడం ద్వారా విజయం సాధించాలని చూస్తారు. ఇప్పుడు బీజేపీ సాధించిన విజయం చూస్తే ఎట్లా ఉందంటే, బౌలర్ ఇక్కడ ఎదురుగా రన్నర్ బ్యాట్స్మెన్ ని అవుట్ చేసినట్టుంది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలి, పోటీ చేసిన తర్వాత వాళ్ళ ఓట్లో కొంతమంది ఆకర్షించాలి, లేదంటే ఇంకోటి చేయొచ్చు, వాళ్ళ అంతరాత్మబోధం మేరకు మాకు వేశారని చెప్పచ్చు. అసలు ప్రత్యర్థిని అసలు బరిలోకే లేకుండా చేసిన పరిస్థితి కదా అది. బీజేపీ చెప్పచ్చు, ఏమని చెప్తుంది, మాకేం సంబంధం, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తి కదా అని చెప్పచ్చు. నామినేషన్ పత్రాలు పూర్తి వివరాలు పూర్తిగా అక్కడ సమర్పించలేదు, అందువలన తిరస్కరించడం జరిగింది. మీరు ఇద్దరే గెలుస్తారనే మీకు అర్హత ఉన్నప్పుడు మూడో వ్యక్తిని ముందే ఎందుకు పెట్టారు? సో అంటే మీకు తెలుసు ఈ నామినేషన్ రిజెక్ట్ అయిద్దనేది తెలుసు కాబట్టి మీరు మూడో అభ్యర్థిని అక్కడ బరిలోకి దించారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి బీజేపీ మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, అక్కడ అసలు కనీసం ఈమె అప్లికేషన్ కానీ కంప్లైంట్లు కానీ పరిశీలించారో లేదో తెలియదు. ముగ్గురిని ఏకగ్రహంగా ఎన్నికైనట్టు కనీసం పరిశీలిస్తాం, 2 రోజులు లేట్ గానే ఇవ్వచ్చు, కంప్లైంట్ ఉంచుకోలేదు కదా. ఎస్ వీళ్ళు ఇచ్చారు, క్రిమినల్ కేసు కాదు అది కేవలం నోటీసు మాత్రమే ఉంది, నోటీసు మాత్రమే ఉన్నదాన్ని మెన్షన్ చేయొచ్చా లేదా అనేది అడిగితే కొంత పారదర్శకంగా ఉండేది. ఏదో కంపెనీ మించిపోయినట్టు వెంటనే అభ్యర్థుల్ని విజేతలుగా ప్రకటించడం. రెండోది ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఏదైతే మధ్యప్రదేశ్ హైకోర్టుని సంప్రదించాలో చెప్తే సుప్రీంకోర్టు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మాకున్న పరిధి మేరకు మేము చెప్పాలంటే సుప్రీంకోర్టుకి మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు అక్కడైతే మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళండి, లేదంటే ఎలక్షన్ కమిషన్ అనేది సర్వస్వతంత్ర సంస్థ కాబట్టి ముందు మీరు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే సిఈసి ఉంటారో వాళ్ళ కంప్లైంట్ చేయండి, అక్కడ కూడా లేనప్పుడు మీరు మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి న్యాయపరంగా ఉండే అంశాలన్నీ కూడా అక్కడ ఉన్న పరిస్థితి మనం చూడాలి. రెండోది, అసలు ఈ కేసు కానీ కోర్టు కానీ నోటీస్ ఇచ్చింది ఎప్పుడండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేగా, లాస్ట్ ఇయర్ నాంపల్లి కోర్టులో ఫైల్ అయింది, ఆ తర్వాత దానికి సంబంధించి కోర్టు నోటీసులు అందాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీనాక్షి నటరాజన్ గారికి నోటీస్ అందిందని తేటతెల్లం కదా. మరి వాళ్ళు ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నట్టే కదా. మీనాక్షి నటరాజన్ గారికి ఇది లీగల్ గా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అయిద్దా లేదా, ఇబ్బంది అయినా కాకపోయినా ఆ నోటీసులో ఈ యొక్క నోటీసుని ఏదైతే ఆ శ్రీలత శివశంకర్ రెడ్డి గారికి సంబంధించిన వివాదంలో మీనాక్షి నటరాజన్ గారికి ఏమాత్రం సంబంధం లేకపోయినా నోటీస్ ఇచ్చారు, ఇది లీగల్ గా ఆమెకు ఏమైనా ప్రతిబంధకం అవుతుందా అనే అంశాన్ని కూడా మైన్యూట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అసలే అంతంత మాత్రం బలం ఉంది, జాతీయ స్థాయిలో చాలా దయనీయమైన స్థితికి చేరుకుంది. ఒకప్పుడు 400 పైగా స్థానాలు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు గెలుచుకున్న పరిస్థితి ఈరోజు ప్రాంతీయ పార్టీల్ని అడిగి వాళ్ళు కేటాయిస్తే గానీ ఆ సీట్లను పొందలేని పరిస్థితి మనం చూస్తాం. మన తమిళనాడులో కూడా వాళ్ళకి ఏమాత్రం బలం లేకపోయినా 5 స్థానాలు ఉన్నా టీవీకే పార్టీ సంబంధాల కోసం జాతీయ స్థాయిలో ఆయన ఒక సీటు కేటాయించిన పరిస్థితి రాజ్యసభలో. అసలు ఇక్కడ
వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలం ఉన్న మధ్యప్రదేశ్లోనే ఒక మీనాక్షి నటరాజన్ గారు లాంటి కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ లీడర్కి ఈ పరిస్థితి ఎదురైతే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్లక్ష్యంగా ఉంది, నిద్రావస్థలో ఉందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ కాదా? ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఏ అవకాశాన్ని వదలట్లేదు. అసలు వాళ్ళనే మస్తన్రావు కాదు, గారు తృణమూల్ కాంగ్రెస్ అయినా, ఆపు పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఏ పార్టీ అయినా దెబ్బతీయటానికి అది రాజకీయ ఎత్తుగడలు వేస్తూనే ఉంటది. దానికి అడ్వాంటేజ్ గా వాళ్ళకి కొన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అహంకారంతో వ్యవహరించిందో అదే అహంకారంతో ఈ రోజు బీజేపీ కూడా వ్యవహరిస్తుంది అనేది ప్రజల్లో చాలా చర్చ జరుగుతా ఉంది. అయితే మస్తన్రావు గారు ఇక్కడ మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం చూస్తుంటే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, కోవర్ట్ల రాజకీయం ఇంకా బలంగానే ఉందా? ఇప్పుడు మీరు ఏం బలంగానే విశ్లేషిస్తారు? ఉండాలి, నిజంగానే కోవర్ట్లు బలంగా ఉన్నారా ఉందా లేదా? లేదా కరెక్టే. కోవట్లేదు, కాంగ్రెస్ పార్టీలో నిరంతరం ఉంటదండి. ఇక్కడే కాదు, ఇక్కడ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిత్య అసమ్మతివాదిగా ఉంటారు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ విధానమే అది. ఒక ఒక ముఖ్యమంత్రి నియమించారంటే దానికి ప్రత్యర్థిగా వేరే వాళ్ళని తయారు చేసేస్తుంది. అంటే ఎందుకంటే ఈరోజు కేటీఆర్ ఏమన్నారంటే హైడ్రా చర్యలను ఆపేయాలని మీనాక్షి నటరాజన్ చెప్పినందుకే ఆమె పైన కక్ష గట్టి పగపట్టి రాజ్యసభ నామినేషన్ రద్దుకి అయ్యేటట్లు కేసు వివరాలను లీక్ చేశారా సొంత పార్టీ నేతలే అని కేటీఆర్ అనడం వల్ల మళ్ళీ ఇది అంశం ఒకసారి చర్చకు వచ్చింది. ఇది కేటీఆర్ కావాలని చేసిన విమర్శన లేకపోతే నిజంగానే కోవర్ట్లు ఉన్నారా అనేది అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇప్పుడు ఒకటి సార్, అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ లీడర్ గా అవతరించారు. మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, బీహార్ ఎన్నికలు కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆయన నిధులు అందజేయటం కావచ్చు, ఆయన స్వయంగా ప్రచారానికి వెళ్ళటం కావచ్చు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అభిమానం పొందడం కావచ్చు. సో రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఆయన దెబ్బతీయాలంటే అనేది ఇప్పుడు అడ్వాంటేజ్ దొరికింది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ అడ్వాంటేజ్ దొరికింది. మాకు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి, మాకు సమాచారం వచ్చింది కాబట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క దీన్ని అంకిత భావాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళు. ఆటోమేటిక్ గా అది ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. దానిలో భాగంగానే చేస్తున్నారు తప్పితే రేవంత్ రెడ్డి గారు చూస్తా ఇప్పుడున్న పొజిషన్ లో ఆయన స్థానాన్ని దెబ్బతీసుకునే విధంగా మీనాక్షి నటరాజన్ గారిని దెబ్బతీస్తారు నేనైతే అనుకోవట్లేదు. ఓకే.